హాయ్ అండి. ఈ వీడియోలో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నాకు హ్యాండ్ పొడవు అనేది 9.5 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 10.5 ఇంచులకి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దానికి డౌన్కి ఒక 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఒక మార్క్ చేసుకోండి. నేను 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తర్వాత దాన్ని కూడా ఒక లైన్ కింద డ్రా చేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూద్దామండి. టేప్ని విధంగా పెట్టి కొలిస్తే నాకు హ్యాండ్ లూజ్ అనేది 7 ఇంచులు వచ్చిందండి. మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా డౌన్కి పెట్టండి. 7 ఇంచులకు ఒక మార్క్ చేసి ఒక 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేయండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కింద హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూద్దామండి. నాకు కింద హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత 2 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకున్నాను. ఇది ఖర్చు గురించి అండి. 1.5 ఇంచులకు కానీ 2 ఇంచులకు కానీ మన చాయిస్ అండి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచులకు అనేది ఒక మార్క్ చేసుకుని డౌన్కి హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైట్గా డౌన్ అనేది చేసుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. పేపర్ మీద కట్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. తర్వాత ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. మనం ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి 1 ఇంచ్కి అనేది మార్క్ చేసుకోవాలి. నేను 3.5 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి కూడా తీసుకోవచ్చు. ఈ డాట్స్ అన్నింటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దీన్ని కట్ చేసేసుకుందామండి. 2 పార్ట్స్ కింద కట్ చేసేయాలండి దీన్ని. ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చినాయి కదండి, దీన్ని బేస్ చేసుకుని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్స్లో ఉన్నాయి కదండి, ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలండి. ఎడ్జెస్ అనేవి అటువైపు ఉండేలాగా చూడండి. ఓపెన్స్ మొత్తం కూడాను 2 ఓపెన్స్ 1 క్లోజ్ వచ్చేలాగా, మొత్తం 2 క్లోజెస్ మన వైపు వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకునే పేపర్ కటింగ్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టుకుని అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా ఆన్ చేసుకోవాలండి. మనం హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు అవన్నీ చూసేసుకున్నాం కాబట్టి సేమ్ ఇది ఎలా ఉందో అదేవిధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం ఇది జాయింట్ అనేది చేస్తాం కదండి, దాని గురించి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. తర్వాత ఈ లైన్కి కలుపుతూ ఆ కర్వ్ షేప్ అనేది కొంచెం పైకి రానివ్వండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అది కట్ చేసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదండి, 1 పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక పార్ట్ కట్ చేసుకుందాం. అదే 4 ఫోల్డింగ్స్ మీద మనం ఇంకొక పీస్ ఉంది కదండి, అది వేసుకుని మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందేమో 1/2 ఇంచ్కి మార్క్ చేయండి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదండి. పైనేమో 1 ఇంచ్కి అనేది మార్క్ చేయండి. ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత మనకి పైన బుట్ట అనేది వస్తుంది కదండి, బుట్ట కోసం అని అనుకుని మనం హ్యాండ్ డ్రా చేసుకుని చూడండి, దానిపై నుంచి ఒక 3 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక 3 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే 3.5 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నాకు ఎక్కువ అక్కర్లేదు, అందుకే 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుని ఒక కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. అక్కడి నుంచి మెల్లిగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్లోకి కలిపేయండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి దీన్ని. ఇప్పుడు మనం 3 ఇంచెస్కి అనేది పైకి మార్క్ చేసుకున్నాం కదండి ఫ్రిల్స్ గురించి, అక్కడ ఒక నాటు సెంటర్లో ఒక నాటు పెట్టుకుందాం. మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకని అక్కడ ఒక నాట్ పెట్టుకోండి. జాయిన్ చేసుకునేటప్పుడేమో సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవడానికి ఉంటుంది, అందుకే సెంటర్లో ఒక జాయిన్ పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద వేసి కట్ చేసేసుకోండి. నాకు సైడ్ ఎక్స్ట్రా పీసెస్ అనేవి పడతాయి.
దీని గురించి శారీలోని ఒక చిన్న పీస్ అనేది తీసుకున్నానండి నేను. ఆ క్లాత్ పైన వేసి 2 ఫోల్డింగ్స్ లాగా వేయండి. వేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండేలాగా చూసుకుని దాని మీద వేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ స్టిచ్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఇలా కార్నర్ లాగా వచ్చింది కదండి, అక్కడ నీడిల్ అనేది ఇలా గుచ్చి దాని పాదాన్ని పైకి లేపి మళ్ళీ స్టిచ్ చేయండి. మెయిన్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఇది గోటు వేసుకుంటే కనుక రైట్ సైడ్ వేసుకుంటే సరిపోతుందండి. నేను గోటు వేయట్లేదు, అందుకని మళ్ళీ కింద సైడ్ కూడాను ఒక స్టిచ్ అనేది వేయండి లాస్ట్ వరకు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందామండి. అక్కడ ఒక నాట్ అనేది ఇవ్వండి సెంటర్లోని. మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు వెనక్కి తిప్పుకునేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుందండి. ఇప్పుడు క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళేలాగా చూడండి. మనం జాయిన్ చేసిన లైనింగ్ ఉంది కదండి, అది లోపలికి వైపుకి వెళ్ళేలాగా చూడాలి. మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందండి, వీ షేప్ లాగా. ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకుందాం పైన. లైనింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేయండి. నీడిల్ని అలా గుచ్చి మళ్ళీ కొంచెం పక్కకి తిప్పి అప్పుడు ఒక స్టిచ్ అనేది వేయండి. మెయిన్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. కింద సైడ్ కూడా లైనింగ్ క్లాత్ లోపలికి ఉండేలాగా చూడండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. ఒక పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదండి, ఈ పైన తీసుకున్నాం చూడండి, ఆ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకుందామండి. నేను శారీలో తీసుకున్నాను కదండి, ఆ పీస్ మీద అనేది వేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇది పైన వస్తుంది కాబట్టి మొత్తం ఎలా ఉందో రైట్ సైడ్ వేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుందండి. వెనక్కి ఏం తిప్పక్కర్లేదు. మెయిన్ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదండి, ఆ పార్ట్ అనేది పైన ఉండేలాగా, మనం ఇప్పుడు స్టిచ్ చేసిన పార్ట్ ఏమో కింద ఉండేలాగా చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ కింద పెట్టే క్లాత్ అనేది బాగా లోపలికి వెళ్ళేలాగా చూడండి. 1/2 ఇంచ్ అనేది మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా ఖర్చు గురించి, మీరు కొంచెం తక్కువగా పెట్టారంటే కనుక మనం జాయిన్ చేసినప్పుడు లేకపోతే వేసుకున్నప్పుడు ఊడిపోతుంది. అందుకని ఈ కింద ఉన్న క్లాత్ అనేది కొంచెం కిందకి ఎక్కువగానే వెళ్ళేలాగా చూడండి. లాస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేయండి. తర్వాత ఫ్రిల్స్ గురించి అనేసి మనం 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి చిన్నగా. 2 సైడ్స్ కూడా ఒక టక్స్ అనేది ఇవ్వండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా లైట్గా ఒక చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటారండి.
ఫస్ట్ ఈ విధంగా అయినా పెట్టేయచ్చు, లేకపోతే బ్లౌజ్కి అటాచ్మెంట్ చేస్తాం కదండి, అప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. హ్యాండ్ చూసారా, బుట్ట పైన బాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను. తర్వాత పైన అంచు అనేది వేసుకున్నాను. నేను గోటు ఏం వేయలేదు కదండి, పైపింగ్ వేస్తే కనుక సరిపోతుంది. పైపింగ్ వేయకపోతే ఇలా అంచు కూడా వేసుకోవచ్చండి. నాకు ఇది బార్డర్ అనేది సిల్వర్ కలర్ వచ్చిందండి, అందుకని సిల్వర్ కలర్ తీసుకున్నాను. సిల్వర్ కలర్ లేస్ అనేది తీసుకుని మొత్తం లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. అదేవిధంగా కింద కూడా స్టిచ్ చేయండి. హ్యాండ్స్ అనేది బాగా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజ్కి అనేది అటాచ్మెంట్ చేసేసుకుందాం. మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు కూడా రైట్ సైడ్ ఉండాలండి. మన పైకి లైనింగ్ క్లాత్ అనేది రావాలి, కింద వైపుకి మెయిన్ క్లాత్ అనేది ఉండాలండి. ఒకవేళ మనకి హ్యాండ్ అనేది కొంచెం ఏమన్నా ఎక్కువగా ఉన్నట్టుంటే కనుక చిన్న చిన్న ఫ్రిల్స్ లాంటివి పెట్టేసుకోవచ్చండి. పెట్టుకుని లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. నాకు కొంచెం ఎక్కువగా వచ్చిందండి, ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు అనేది ఒక స్టిచ్ అనేది వేసేయండి. డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను జాయిన్ చేసేసుకుంటున్నానండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నానండి. అందుకని 2 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, అది చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోండి. అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నాకు 7 ఇంచెస్ అనేది వచ్చింది. అక్కడ ఒక మార్క్ చేసుకుని లాస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయండి.